మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని హైకోర్టులో పిల్ వేసింది వైఎస్ఆర్సీపీ పిల్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. గతంలో దాఖలైన పిటిషన్లను కలిపి విచారిస్తామని కోర్టు తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వైఎస్ఆర్సీపీ పిల్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ పూర్తిగా కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహించింది. పూర్తిగా ప్రజలంతా ముక్త కంఠంతో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయొద్దంటూ నిరసించి సంతకాలు కూడా చెప్పారు. వాటన్నిటిని గవర్నర్ కూడా నివేదించడం జరిగింది. అయితే ఒక బిల్ దాఖలు చేసింది. ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కూటమి ప్రభుత్వం చేస్తానని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బిల్ దాఖలు చేసింది. కొద్దిసేపటి క్రితమే విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా గతంలో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. పూర్తిగా వాటన్నిటినీ కలిపి ఈ పిల్లుతో పాటు అన్ని ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగాలి అని దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి వింటామని ధర్మాసనం చెప్పింది. దాంతోపాటుగా కౌంటర్ దాఖలు చేయమంది. దాంతోపాటుగా ప్రభుత్వంతో పాటు మరికొంతమంది ప్రతివాదులుగా చేర్చిన వారందరికీ నోటీసులు జారీ చేయమని ఆదేశాలు జారీ చేసింది. 6 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది. సిద్ధు. ఓకే అశోక్.